తులారాశి వారు దీపావళిలోపు మీరెక్కడున్నా సరే అర్జెంటుగా ఈ 4 వస్తువులను తీసి బయటపడేయండి. ఈ 4 వస్తువులు మీ ఇంట్లో ఉండటం వలన మీరు చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 4 వస్తువులను దీపావళిలోపే ఎందుకు తీసేయాలి? అసలు ఆ 4 వస్తువులేంటి? అవి తీసేయటం వల్ల మీకొచ్చేటటువంటి లాభమేంటి? అవి ఉంచుకోవటం వలన మీరు పడుతున్నటువంటి బాధలేంటి? ఇవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి. దీపావళి లోపే అని చెప్పటానికి కారణం ఏంటంటే ఇది 500 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి చాలా శక్తివంతమైనటువంటి దీపావళి. ఇలాంటి దీపావళి మనకు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి మీకున్నటువంటి తులారాశి వారు ఏ ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో మీరన్నీ బయటికి చెప్పుకోలేకపోవచ్చు. కానీ మీరెన్ని బాధలు పడుతున్నారు అన్న సంగతి మీకు మీ మనసుకు తెలుసు. అలాగే ఆ భగవంతుడికి తెలుసు అనమాట. కాబట్టి అలాంటి వాటన్నింటిని తొలగించుకోవటానికి మీరు దీపావళి లోపు ఈ 4 వస్తువులు, ముఖ్యంగా ఈ 4 వస్తువులు ఏంటంటే చాలా వరకు కూడా మిమ్మల్ని నష్టపెడుతున్నాయి. 4 దిక్కుల నుంచి మీకు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి ఈ 4 వస్తువులను తీసేయటం వలన నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా అంటే దరిద్రం అంతా కూడా ఆ వస్తువుల రూపంలో బయటికి మీరు తరిమి కొట్టినటువంటి వారు అవుతారు. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి దీపావళి రోజున మీరు తప్పకుండా ఆ వస్తువులను బయట పడేయాలి అని చెప్పేసి పెద్ద పెద్ద వేద పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి తులారాశి వారు ఆ పడేయాల్సినటువంటి ఆ 4 వస్తువులు ఏంటనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో వల్ల 100కు 1000% ఉపయోగమే తప్ప మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. కాబట్టి పూర్తిగా వినండి. తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే శుక్రగ్రహం అనమాట. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం కాబట్టి ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. కాబట్టే వీరు జీవితంలో ఎన్నో రకాల బాధలు పడుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఈ మాత్రమైనా ఉన్నారు, వీరి చేతిలో ధనం ఎప్పుడూ కూడా ఉంటుంది అనంటే దానికి కారణం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనమాట. ఈ తులారాశి వారిని గమనించినట్లయితే కాస్తో కూస్తో ఏదన్నా ధన సమస్యలతో బాధపడ్డప్పటికీ కూడా చాలా వరకు కూడా వీరు జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మంచి ఆశయాలతో బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి చాలా వరకు కూడా కష్టాలు సమస్యలు అయితే ఉంటాయి, కానీ ధనం అంటే డబ్బు మాత్రం ఎప్పుడు వీరికి చేతిలో అందుబాటులోనే ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి కాస్తో కూస్తో ఇబ్బందులు కలగొచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ధనం వీరికి చేతిలో ఉంటుంది. దానికి వీరు చేసుకున్నటువంటి అదృష్టం, వీరికి సంబంధించినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనమాట. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన వీరికి ఎప్పుడు కూడా కలుసుబాటు అనేది ఉంటుంది. కాబట్టి తులారాశి వారిని మనం చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వీరు ఎక్కడ ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే, ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తున్నట్లేనమాట. ఆ ఇంటికి అంత కలిసి వచ్చింది. తులారాశి వారు ఉన్నటువంటి ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందన్నమాట. అయితే గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే వీరు చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు. ఏంటో సమస్యలు వీరికి అర్థం కాదు. అంటే మితిమించినటువంటి పెట్టుకోవటం తల మీద, అంటే కావాలని కాదు, పరిస్థితులు ఏంటంటే వారిని అలా చేసేటట్లుగా చేస్తున్నాయి అన్నమాట. మితిమించినటువంటి ఎక్కువ ఖర్చులకు సంబంధించి పెట్టుకోవటం అవ్వచ్చు, లేదంటే నూతన గృహ నిర్మాణానికి సంబంధించి ఆ కట్టుబడికి ఖర్చులు అవ్వచ్చు, లేదా ఇంట్లో కొన్ని చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు, బాగా పని ఒత్తిడి అవ్వచ్చు, వ్యాపారంలో వీరికి సంబంధించి అంటే వీరి భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారి నుంచి కొంచెం గట్టిగా ఒత్తిడి ఇలాంటివి జరగవచ్చు. ఇలాంటి వాటి వల్ల తులారాశి వారు కొన్ని బయటికి చెప్పుకోలేని సమస్యలతో చాలా వరకు కూడా ఇబ్బందులే ఫేస్ చేస్తున్నారనమాట. మనసులో వారికి ఒక బాధ అనేది గట్టిగా ఏర్పడింది. అసలు వాటి నుంచి ఎలా బయటపడాలి, ఏంటిది, మేమంతా కరెక్ట్గానే ఉంటున్నాం కదా, మాకేంటి కష్టాలని చెప్పి వీరికి అర్థం కావటంలా. వాటన్నింటికి కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 4 వస్తువులు. ముందు మీరు వీటిని అర్జెంటుగా ఈ దీపావళి లోపు తీసేయకపోతే మాత్రం తర్వాత మీరు ఎంత చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి అవి ఏంటో తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ
నెంబర్‌కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే అందుతుంది. అలాగే మీ సమస్యను విని గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వల్ల ఆ సమస్య నుంచి మీరు తేలికగా బయటపడగలుగుతారనమాట. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. కానీ ఇక్కడ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి మీకేదైనా సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కి గురువుగారికి ఒక్కసారి కాల్ చేస్తే ఆ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడొచ్చు. ఇక ఈ 500 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ అద్భుత శక్తులతో కూడుకున్నటువంటి ఈ దీపావళిలోపు మీరు తీసేయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి యొక్క పగిలినటువంటి చిత్రపటాలన్నమాట. ఈ తులారాశి వారు దైవభక్తి చాలా ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు. దైవాన్ని చాలా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కానీ మీరు చానాల నుంచి పట్టించుకోని విషయం అండి. అంటే ఆ దేవుడి యొక్క చిత్రపటాలు కొంచెం పగిలి ఉండటం. అంటే అది మీ కంటికి కూడా కనిపించనంతగా కొంచెం క్రాక్ లాగా ఇవ్వటం, సన్నగా ఒక దారంలాగా, ఒక గీతలాగా పగిలి ఉండటం అవ్వచ్చు. లేకపోతే దేవుడికి సంబంధించిన చిత్రపటాలు 2, 3 ఉండటం అవ్వచ్చు. అంటే లక్ష్మీదేవి పటాలు 2, శివుని పటాలు 2, వెంకటేశ్వర స్వామి పటాలు 2 అలా ఏంటంటే ఎక్కువగా ఉండటం అవ్వచ్చు. లేదా కొంచెం పగిలి ఉండటము, కాస్త లోపల ఉన్నటువంటి ఆ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది కాస్త నలిగిపోయి ఉండటం అవ్వచ్చు. లేదా మీరు దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అవి చదువుతూ ఉంటారు కదా పుస్తకాలు, అవి కూడా నలిగిపోయి చినిగిపోయి ఉండటం అవ్వచ్చు. అలాగే దేవుడికి మీరు వేసేటటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం కాలి కానివ్వండి, చినిగి కాని ఉండటం అవ్వచ్చు. ఇలాంటివి మీ పూజా మందిరంలో ఉంటే వీటిని మీరు అర్జెంటుగా ఈ దీపావళి లోపు అనేది తొలగించాలన్నమాట. అలా కాదని మీరు ఉంచుకున్నట్లయితే మీరు చేసేటటువంటి పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజ లక్ష్మీదేవికి అందదు. మీరు చేసినటువంటి పూజకు ఫలితం అనేది రాకపోగా చాలా రకాలైనటువంటి నష్టాలు ఎదురయ్యే అవకాశం అనేది గట్టిగా ఉంటుందన్నమాట. మనం పూజ చేసుకునేది మనకున్నటువంటి బాధల నుంచి బయటపడటానికి, మన కష్టం ఆ భగవంతుడికి చేరటం కోసము. కానీ పగుళ్ళు గనక ఉంటే దేవుడి యొక్క చిత్రపటాల మీద అవి ఖచ్చితంగా నెగిటివిటీని, సమస్యను పెంచుతాయి. మీ యొక్క అంటే మీరు ఎంత శక్తివంతంగా, ఎంత ఖర్చులతో, ఎంత ఆర్భాటంగా దీపధూప నైవేద్యాలతో మీరు భగవంతుడిని పూజించినా సరే అవి ఏవి కూడా భగవంతుడి దగ్గరకు చేరకుండా ఈ పగిలినటువంటి చిత్రపటాలు అడ్డుకుంటాయన్నమాట. కాబట్టి అలాంటి పగిలిన చిత్రపటాలు ఏవైనా ఉంటే దయచేసి తులారాశి వారు మీరు గమనించండి. అంటే కొంచెం క్రాకులు ఇచ్చినా కూడా మీకు అవి పగుళ్ళు కిందకే వస్తాయి అన్నమాట. అలాగే దేవుడి పటాలు కూడా 2 ఉండకూడదు. 2 పెట్టేసి మీరు పూజ చేసినా కూడా ఆ పూజ దైవానికి చెందదు. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వాటిని మీరు ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు. లేకపోతే ఏదన్నా దేవాలయంలో చెట్టు కిందైనా సరే, అంటే రావి చెట్లు అలా ఉంటాయి కదా, ఆ చెట్టు కిందైనా సరే మీరు ఒకరోజు దేవాలయానికి వెళ్ళేసేసి అక్కడ వదిలిపెట్టి రావచ్చు అనమాట. ఇలా పగిలినటువంటి దేవుడి యొక్క చిత్రపటాలు ఉంటే ఆ గాజు పెంకులు మొత్తం కూడా తీసేసి ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేయండి. వేసి ఆ పటాలు ఏంటంటే పారే నీటిలో పడవేయండి. గాజు పెంకులు పారే నీటిలో వేయొద్దు. అలా వేస్తే నోరు లేని మూగజీవులు చాలా నీటిలో జలచర జీవులు నివసిస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే నలిగినటువంటి పుస్తకాలు, చిరిగినటువంటి దేవుడికి స్తోత్రాలకు చదివే పుస్తకాలు అవ్వచ్చు, అవి కూడా మార్చేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి. దేవుడికి కింద మనం పరిచేటటువంటి ఆ వస్త్రం కూడా చాలా బాగుండాలండి. అది నలుపు రంగులో ఉండకూడదు. అలాగే కాలి కానీ అంటే మనకు సాంబ్రాణి కడ్డీలు వెలిగించినప్పుడు ఏంటంటే అవి కింద రాలి అలా కాలుతూ ఉంటుందన్నమాట. ఆ వస్త్రాలు ఏముందలే అని చెప్పేసేసి అలాగే ఉంచుతూ ఉంటారు. అలా చేసినా కూడా అది చాలా పాపం కిందకు వస్తుంది. కాలిన గుడ్డలు దరిద్రానికి గుర్తనమాట. వాటిని అర్జెంటుగా తీసి బయట పడేసేయాలి. కాబట్టి ఇలాంటి మార్పులు చేర్పులు మీ పూజా మందిరంలో మీరు చేసుకోండి ఈ దీపావళిలోపు. లేదంటే మాత్రం మీరు చాలా నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అలాగే ఈ దీపావళిలోపు మీరు తప్పనిసరిగా మీ ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. అంటే ఇంట్లో ఉన్నటువంటి బూజులు దులుపుకోవటము, సామాన్ అది క్లీన్ చేసుకోవటము, ఇంటిని చాలా వరకు కూడా మీరు
మీరు శుద్ధి చేసుకోవాలి, డస్టు అది లేకుండా. లేకపోతే మాత్రం ఆ పరంగా మీకు సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుందన్నమాట. మీరు చేసే పూజ అనేది దైవానికి చెందదు. ఇక ఈ దీపావళిలో లోపు మీరు పడేయాల్సినటువంటి రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే, ఆగిపోయినటువంటి పాత గడియారాలు, లేక ఆగిపోయినటువంటి అంటే టైం ఆడకుండా అలా ఉంటూ ఉంటాయండి. అవి గోడలకి తగిలించి ఉంటాయి గోడ గడియారాలు. అలాగే చేతికి పెట్టుకునేటటువంటి వాచీలు ఒక్కొక్కరికి 2, 3 అలా ఉండటంలో అది అది ఆడకపోతే ఏముందులే ఇది ఆడుతుంది అని చెప్పేసి వాటిని అలా వాడుతూ ఉంటారు. అలాగే ఉంచుతూ ఉంటారనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఆగిపోయిన గడియారం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. టైం అనేది ఎప్పుడు ఆడుతూ ఉండాలి, కానీ అది అలా ఆగిపోవటం అనేది అశుభానికి గుర్తు. మన జీవితాలు కూడా అలాగే ఆగిపోతాయి. ఏదో ఒక రూపంలో సమస్యలు గట్టిగా వచ్చి పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే, అవసరం లేదని అనుకుంటే వాటిని పడేసేసేయండి. లేదా ఒక చిన్న బ్యాటరీ తీసుకొచ్చి దాంట్లో పెట్టేసేస్తే అదే ఆడుతూ ఉంటుందన్నమాట. టైం అనేది అలా ఆడుతూ ఉండాలి. అలా చాలామంది ఇప్పుడు ఈ వాచీలని వాటిట్లో వీటిట్లో టైం చూసుకుంటా గోడ గడియారాలను నిర్లక్ష్యం చేశారు. గోడకి గడియారాలు అయితే ఉంటున్నాయి, కానీ వాటిట్లో బ్యాటరీ అయితే ఉండదనమాట. అంటే టైం అనేది ఆడదు, ఆడకుండా అలాగా ఆగిపోయి ఉంటుంది, అలా స్టాప్ అయిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వాటిలో టైం చూసుకున్నా చూసుకోకపోయినా మీ ఇంట్లో ఇంకా పనిచేసే వాచెస్ ఉన్నప్పటికీ కూడా ఆగిపోయిన వాటిని తొలగించే ప్రయత్నమైనా చేయండి, లేకపోతే ఒక బ్యాటరీ వేసి చూసుకునే ప్రయత్నమైనా చేయండి. అంతేకాని అలా ఉంచితే మాత్రం చాలా వరకు కూడా మీకు ఊహించని పరిణామాలు, సమస్యలు ఎదురవుతాయి. ఇవాళ రోజున మీరు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు. మీరు ఎన్నిసార్లు అనుకుంటున్నారు మా టైం అసలు బాగోలేదని. మీ టైం బాగోపోవటానికి కారణం మీ ఇంట్లో ఆగిపోయినటువంటి ఆ టైమేనమాట. కాబట్టి ముందు దాన్ని కదిలే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ టైం అనేది కదులుతుందనమాట. మీ జీవితం అనేది సాఫీగా ఉంటుంది. కాబట్టి మీరు అర్జెంటుగా తీసి మార్చాల్సినటువంటి రెండో వస్తువుల్లో ఇది ఆగిపోయిన గడియారం అనేది ఒకటనమాట. ఇక ఈ దీపావళిలోపు మీరు తీసి పడేయాల్సినటువంటి వస్తువుల్లో మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే, పగిలిన అద్దాలు. చాలామంది ఇళ్లల్లో ఆడవారు వారి యొక్క పిసినారితనంతో అవ్వచ్చు, లేకపోతే చిన్న పిల్లలు ఏదన్నా గబక్కన పడేస్తూ ఉంటారు, లేదా ఒక్కొక్కసారి మన చేతుల్లో నుంచి అయినా సరే అద్దాలు పగిలిపోతూ ఉంటాయి జారిపోయి. అలా పగిలినప్పుడు ఏంటంటే, ఏముందలే మొన్నే కదా తీసుకొచ్చేసాము అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళకి బయట పడేయటానికి ప్రాణం ఒప్పక వాటిని అలాగే వాడుతూ ఉంటారు. ఒక 10 రోజులు ఉంచుకొని పడేద్దాంలే, మళ్ళీ పడేస్తే మళ్ళీ తీసుకురారు, కొత్త అద్దం కొనుక్కురమ్మంటే తిడతారు, అది ఇదని చెప్పేసి వాటిని దాచేస్తూ ఉంటారు. వాటిని కంటికి కనిపించకుండా పెట్టుకొని వాటిట్లో ముఖాన్ని చూసుకుంటూ ఉంటారనమాట. అది ఎంత దరిద్రమో మీకు తెలుసా అండి? పగిలిన అద్దం ఇంట్లో ఉంచటం వలన నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. జ్యేష్ఠాదేవి అంటే దరిద్రదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. చూడండి, పగిలిన అద్దం ఇంట్లో ఉండటం వలన మీకు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఇవాళ రోజున మీరు ఫేస్ చేస్తున్నారంటే, మీరు తెలియక చేసినటువంటి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే అవి చాలా ఎక్కువ రిజల్ట్ని మీకు చూపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి పగిలిన అద్దం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంట్లో ఉంచొద్దు. అది డ్రెస్సింగ్ టేబుల్స్కి ఉన్నటువంటి అద్దమైనా కావచ్చు, లేకపోతే బీరువాలకు ఉన్నటువంటి అద్దాలు అవ్వచ్చు, లేకపోతే చూసుకునే చేతులు అద్దాలు అవ్వచ్చు, పర్సుల్లో అద్దాలు అవ్వచ్చు. ఇట్లా అవి పగిలిపోయి ఉంటే వాటిట్లో ముఖం అనేది చూసుకోవటం చాలా తప్పు. అసలు అలా పొరపాటున కూడా ముఖాలు అనేవి చూసుకోకూడదనమాట. ఆ పగిలిన అద్దాలను అర్జెంటుగా తీసి మీరు బయట పడేయండి, లేదా వాటిని పూర్తిగా మార్చేసే ప్రయత్నం అనేది చేయండి. ఆ పగిలిన అద్దాలకు చాలామంది గమ్ములు అంటించి వాడుకుంటూ ఉంటారు. అలాంటి పిచ్చి పనులు అనేవి అసలు చెయ్యవద్దు. వీటితో పాటుగా మీ ఇంట్లో పగిలిన కప్పులు, సాసర్లు, స్టీలు ప్లేట్లు అవ్వచ్చు, లేదా పింగాణి ప్లేట్లు, పింగాణి గిన్నెలు ఇలాంటివి కూడా పగిలి ఉంటాయి. కప్పులు ఉంటాయి, కానీ వాటికి పట్టుకునేది ఉండదన్నమాట. అలాంటి కప్పులను కూడా వాడుతూ ఉంటారు, ఏముందలే అని చెప్పేసేసి. అలాగే స్టీలు ప్లేట్లు, స్టీలు పళ్ళాలు కూడా తినేవి కూడా వంకరలు పోయి ఉండటము, సొట్టలు పడి ఉండటము, ఇలాంటి వాటిని కూడా వాడేస్తూ ఉంటారనమాట. కానీ అది చాలా పొరపాటు. అలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఈ దీపావళిలోపు మీరు తీసేసేయండి. మీకు కొత్త వస్తువులు తెచ్చుకోవటానికి డబ్బులు లేకపోతే ఆగండి కొన్నాళ్ళు, డబ్బులు వచ్చినప్పుడు కొనుక్కోండి.
లేదా మీ స్తోమతకు తగ్గట్లుగా తక్కువ రేట్లో ఉండేవైనా ఉంటాయి. అవైనా మీరు కొనుక్కోండి. అంతేకానీ మీరు ఈ వస్తువులను మేము డబ్బులు పెట్టి కొన్నాము, చాలా ఖరీదైనటు వస్తువులు, మీరు అలాగే చెప్తారులే ఏముందిలే అని చెప్పేసి మీరు వాటిని ఉంచుకుంటే మాత్రం ఈ సమస్యలు ఎన్ని రకాలుగా ఇక అవి ఎన్ని రకాల మలుపులు తిప్పుతాయో, మీ జీవితాన్ని ఎన్ని రకాల వంకర్లుగా తీసుకెళ్తాయి అన్నది ఇక ఆ భగవంతుడికే తెలియాలనమాట. కాబట్టి దీపావళిలోపు దయచేసి మీరు ఆ వస్తువులను మాత్రం తీసి బయట పడేసేసేయండి. లేదంటే మాత్రం నరకం అనుభవించక తప్పదు. ఇక మీరు తీసేయాల్సినటువంటి వస్తువుల్లో నాలుగవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీ పెద్దవారు చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులు, అంటే వారు వాడి ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులు, వారి మీద ఉన్నటువంటి ప్రేమతో భక్తితో వీళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు పితృదేవతలతో సమానం. వారు చాలా ప్రేమలుగా పెంచి ఉంటారు, కష్టపడి ఎంతో కాస్త కూడబెట్టి ఉంటారు. ఇలా వారికి సంబంధించి చాలా రకాలైనటువంటి ప్రేమలు అభిమానాలు అనేవి తప్పకుండా మనకైతే ఉంటాయి. కానీ వారి మీద ప్రేమ ఉంది కదా అని చెప్పేసి వారు ఈ లోకంలో లేకుండా ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి వస్తువులు, అంటే బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, ఆభరణాలు కావచ్చు, వారివి మనం అంటే మంచాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వారికి సంబంధించినటువంటి వస్తువులు, వారు వాడుకున్నటువంటి వస్తువులను మీరు వాడుకోవటం వలన మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళు మా వాళ్ళే కదా, ఎందుకండి అలా అంటారని చెప్పి మీరు అనుకోవచ్చు. వాళ్ళకు మీ మీద ప్రేమ ఉండవచ్చు, మీకు వాళ్ళ మీద ప్రేమ ఉండవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ లోకంలో అయితే లేరు. ఆ వస్తువులు వారు వాడినటువంటి వస్తువుల్లో ఏంటంటే వారికి సంబంధించినటువంటి ఆరా అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. వారి టైం అయిపోయింది. అలాగే ఆ వస్తువులు టైం కూడా అయిపోతుందన్నమాట. అంటే అవి మీకు వాడటం వలన ఏమాత్రం ఉపయోగం అనేది ఉండదు. వాటిట్లో అవి మీరు వాడుకోవటం వలన కలుసుబాటు అనేది ఉండదనమాట. ఇంకా మీకు సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వారికి సంబంధించినటువంటి బట్టలు కానీ, వారికి సంబంధించిన వస్తువులు, మంచాలు, కుర్చీలు వాటిని ఏదన్నా ఉంటే వాటిని మీరు బయట పడేసేసేయండి. లేదా వాటిని మార్చుకొని ఏదన్నా కొత్తవి తెచ్చుకునే ప్రయత్నమైనా చేయండి. అంతేకానీ సేమ్ వారు వాడినవి మీరు వాడితే మాత్రం చేతులారా కష్టాలు తెచ్చుకున్నట్లే. ఇంక వారికి సంబంధించినటువంటి బంగారం అవ్వచ్చు, ఆభరణాలు అవ్వచ్చు, వాటిని కూడా అలాగే వాడుతూ ఉంటారు. మరి బంగారాన్ని పడేయలేరు కదా! వాటిని మీరేం చేస్తారంటే ఆ బంగారం అవ్వచ్చు, ఆభరణాలు అవ్వచ్చు, వాటిని మీరు మార్చుకునే ప్రయత్నం అనేది చేయండి. వారికి సంబంధించిన ఒక ఉంగరం ఉంది, ఒక నక్లీస్ ఉంది, ఒక హారం ఉంది. వాటిని మీరు సేమ్ అలాగే వేసుకోకుండా ఆ నక్లీస్, పాత నక్లీస్ ఇచ్చేసి కొత్త నక్లీస్ మీరు కొత్తగా చేపించుకోండి. దానికి బదులుగా ఇది చేపించుకోండి. ఆ ఉంగరానికి బదులుగా ఇంకో కొత్త ఉంగరం చేపించుకోండి. అప్పుడైనా సరే వారి రూపాయి అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి ఇది వారికి సంబంధించిన వస్తువు కింద మీరు వాడుకోవచ్చు. కానీ ఒక చిన్న మార్పు అనేది జరిగింది కాబట్టి అది మీ జీవితంలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించకుండా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలా ఉపయోగించుకోవాలి. కానీ డైరెక్ట్గా వారు వాడినటువంటి వస్తువులను మీరు ఉపయోగించుకోవటం వలన చాలా రకాలైనటువంటి సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఇలా ఏదైనా మీ ఇంట్లో పొరపాట్లు మీరు చేస్తూ ఉంటే వాటిని తొలగించేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. లేకపోతే మాత్రం వారికి సంబంధించినటువంటి నెగటివిటీ అంతా కూడా అది మీకు చుట్టుకొని మీరు కూడా నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది చాలా గట్టిగా వస్తుంది. కాబట్టి తులారాశి వారు తప్పకుండా ఈ దీపావళిలోపు మీరు అర్జెంటుగా ఈ 4 వస్తువులను మీ ఇంట్లో నుంచి తీసి మీరు బయట పడేయండి. ఏముందులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇక దానికి చెప్పగలిగేది ఏమీ లేదండి. మరి అలాంటి వస్తువులను ఉంచుకోవటం, కొంతమంది ఉంచుకోవచ్చని చెప్తూ ఉంటారు. అది ఉంచుకోవటం ఎంతవరకు కరెక్టా అన్నది అది వారికే తెలియాలన్నమాట. కాబట్టి ఇవి అసలు ఉంచుకోకూడని వస్తువులు. ఇవి మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ వీడియో మీ కంట పడటం నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అలా ఆలోచించకుండా మీరు ఆ వస్తువులను, ఇప్పుడు మనం చెప్పిన ఈ 4 వస్తువులను మాత్రం అర్జెంటుగా ఇంట్లో నుంచి తీసేసేయండి. అలాగే ఇంటిని, వాకిలిని ఈ దీపావళిలోపు చక్కగా శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకొని తులారాశి వారు, తులారాశి కుటుంబ సభ్యులందరూ కూడా తలస్నానాలు చేసేసి మంచిగా కొత్త బట్టలు కానీ, మంచిగా ఉతికిన బట్టలు కానీ వేసుకొని తప్పకుండా దీపావళి రోజున లక్ష్మీదేవికి సాయంత్రం పూట పూజ చేయండి.
లక్ష్మీదేవి ముందల దీపాలు వెలిగించండి. మీకు శక్తి ఉంటే 13 దీపాలు వెలిగించండి. లేదు మాకు శక్తి లేదు అనుకుంటే 3 దీపాలైనా వెలిగించొచ్చనమాట. అలాగే ఇంటి మీ యొక్క గుమ్మానికి బయట 2 పక్కల కూడా దీపాలను వెలిగించండి. ఇంట్లో కూడా దీపాలను వెలిగించండి. దక్షిణ దిశలో యమదీపాన్ని వెలిగించండి. యమదీపాన్ని వెలిగించటం వలన మీకు ఆకస్మిక ఈ ప్రమాదాలు గానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే తొలగిపోయి మీ యొక్క ఆయుష్ అనేది పెరుగుతుందనమాట. యమదీపం అంటే బియ్యపిండిని కొంచెం మనం ప్రమిదలాగా చేసేసి అందులో నువ్వుల నూనె పోసేసి 4 ఒత్తులు వేసి దాన్ని వెలిగించాలన్నమాట. అది దక్షిణ దిశలో పెట్టాలి. దాన్ని యమదీపం అంటారు. యమదీపాన్ని పెట్టుకోవటం వలన వెలిగించటం వలన ఆయుష్ అనేది బాగా పెరుగుతుంది. మీ ఇంట్లో వారందరూ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదాలు ఏ దిక్కు నుంచి వచ్చి పడతాయో మనకు తెలియదు కాబట్టి ఇందులో మనం 4 ఒత్తులు వేస్తామన్నమాట. అంటే 4 దిక్కుల నుంచి సమస్యలు ఏవి రాకూడదు, నరదిష్టి నుంచి మేము బయటపడాలి, మాకంతా మంచి జరగాలి అని చెప్పేసి ఆ యమదీపాన్ని వెలిగించుకోండి. అది మిమ్మల్ని బాగా కాపాడుతుందన్నమాట. తప్పకుండా లక్ష్మీదేవికి లక్ష్మీ కుబేరుడు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం తీసుకొచ్చుకొని దీపావళి రోజున మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. అలా చేయటం వలన కుబేరుడు ఎంత గొప్ప ధనవంతుడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలా మీరు కూడా కుబేరుల్లాగా మారటానికి ఆ యొక్క కుబేరుడి యొక్క లక్ష్మీ కుబేరుడి యొక్క చిత్రపటం అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తప్పనిసరిగా దీపారాధన కూడా మీరు చేయండి. అలా చేయటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఈ వెలుగులు మీ జీవితంలో ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఉండేలాగా మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలతూగటానికి ఈ దీపావళి అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. చక్కగా నోటిని తీపి చేసుకోండి. సంతోషంగా సంబరంగా పిల్లా పాపలతో పెద్దవారు అందరూ కలిసి అంటే ఈ దీపావళి చాలా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఊరంతా కూడా ఒక పండుగ వాతావరణం అనేది మొదలవుతుంది. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి దీపావళిని అందరూ కూడా సంతోషంగా తులారాశి వారు జరుపుకోవాలని చెప్పి పేరు పేరున చెప్పుకుంటున్నానండి. ఇలా తులారాశి వారికి తులారాశి కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి చక్కగా మనం చెప్పినటువంటి నియమాలతోటి ఈ దీపావళి పండుగను జరుపుకోండి. ఈలోపు మాత్రం ఈ వస్తువులను తీసి బయట పడేసేసేయండి. అర్థమైంది కదండి. దీపావళి వచ్చేలోపు తులారాశి వారు మీ ఇంట్లో నుంచి తీసి బయట పడేయాల్సినటువంటి ఆ 4 వస్తువులేంటి, అలాగే లక్ష్మీదీపం ఎలా వెలిగించాలి, అలాగే యమదీపాన్ని ఎలా వెలిగించాలి, మీరు చేయాల్సినటువంటి మంచి ఈ కట్టుబాట్లు ఏంటి అంటే నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానీ, నాన్ వెజ్లు పొరపాటున వండటాలు కానివ్వండి, తినటాలు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా చేసుకోవద్దనమాట. కాబట్టి చక్కగా ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో కొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే తప్పకుండా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు గాను మేము పడినటువంటి కష్టానికి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అనే కామెంట్ని చేయటం వలన మీరు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజనా సుఖినో భవంతు. నమస్కారం.